గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. మనం ఇన్కమ్ ట్యాక్స్ క్లాసెస్ నడుపుతున్నాం. హెచ్ఆర్ఏ హౌ ద హౌ దెన్ ఎంప్లాయీ గెట్ ఎగ్జామ్షన్, హౌ మచ్ పార్ట్ హీ విల్ గెట్ ఫ్రమ్ ది టోటల్ హెచ్ఆర్ఏ రిసీవ్డ్ డ్యూరింగ్ ది ఇయర్ అనేది మనం ప్రాబ్లం రూపంలో మనం చూసుకున్నాము. నౌ కమ్ డౌన్ టు ద పెర్మిసిబుల్ డిడక్షన్స్, పేజ్ నెంబర్ 29లో ఉంటుంది చూడండి. తర్వాత మీకు ఆ సిరీస్లో చెప్పి ఒక్కొక్క దాంట్లో మళ్ళీ మీకు ఎఫ్ఏక్యూస్ ఉంటాయి, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. అంటే దాంట్లో మీకు దాదాపు డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. ఎందుకంటే రేపు పొద్దున్న క్లయింట్కి నీ అడ్వైజ్ చేయాలంటే ఎఫ్ఏక్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే రకరకాల డౌట్లు క్లయింట్కి ఎటువంటి డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ను మనం ఎలా తీర్చాలనేది ముఖ్యం. ఎందుకంటే మీరు అందరూ ప్రాక్టీస్ చేయడానికి ముందుకు వచ్చారు కాబట్టి దట్ ఈస్ మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో మనం డిడక్షన్స్ ఎన్ని ఉంటాయి చూద్దాం. డిడక్షన్స్ అన్నీ కూడా చాప్టర్ 6A కింద ఉంటాయండి. చాప్టర్ 6Aలో మీరు 80C నుంచి 80U వరకు మీకు డిడక్షన్స్ ఉంటాయి. తర్వాత ఈ డిడక్షన్స్ కూడా 2 పార్ట్లో చెప్పుకుందాం. ఇవాళ కొన్ని సెక్షన్లు అవుతాయి, రేపు కొన్ని సెక్షన్లు చెప్పుకుంటే ఒకటేసారి మీకు ఇబ్బంది కూడా ఉండదు. కాబట్టి మీకు సెక్షన్ 80C కింద చెప్పుకుందాం. సెక్షన్ 80Cలో దీంట్లో ఎక్కడా లేని విధంగా దీంట్లో ఈ సెక్షన్లో మాత్రమే 3 డివిజన్స్ ఉన్నాయి. ఈ 3 డివిజన్స్ ఏంటంటే, ఒకటి సేవింగ్స్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఫర్ యూ మీన్స్ యువర్ ఫ్యామిలీ. ఇట్ మే బి ఆన్ యువర్ నేమ్, ఆన్ యువర్ స్పౌజ్ నేమ్ ఆర్ యువర్ చిల్డ్రన్ నేమ్. మీ పేరును మాత్రమే, మీ ఫ్యామిలీ అంటే మీరు మీ పిల్లలు మాత్రమే, కానీ పేరెంట్స్ దీంట్లో ఇంక్లూడ్ కారు. కాబట్టి ఏంటంటే మీరు దాచుకున్న డబ్బులు అంటే మీరు ఎల్ఐసి పాలసీ చేసి ఉండొచ్చు, తర్వాత ఎన్ఎస్సి బాండ్స్ కొనుక్కొని ఉండొచ్చు, తర్వాత మీరు కనుక మీరు గవర్నమెంట్ ఉద్యోగం చేస్తుంటే మీ దగ్గర పిఎఫ్ కట్ చేసుకుని ఆ పిఎఫ్ గవర్నమెంట్కి పే చేస్తుంటారు మీ అకౌంట్లో. అట్లనే న్యూ పెన్షన్ స్కీమ్లో కూడా మీకు పిఎఫ్ లేని వాళ్ళకి మీ దగ్గర కూడా పెన్షన్ కట్ చేసుకుని వాళ్ళు కూడా మళ్ళీ అంత పెన్షన్ కలిపేస్తారు. అది దాని తర్వాత మీకు ఏదైనా ఎఫ్డిఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ మీరు బ్యాంకులో పెట్టుకుంటే 5 years పైబడి కనుక మీకు ఒక లాకింగ్ పీరియడ్ ఉన్నట్టయితే దట్ ఈజ్ ఆల్సో ఎలిజిబుల్ టు ఇంక్లూడ్ ఇన్ ది 8C ఇన్వెస్ట్మెంట్స్. సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్లో అది కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఎన్ఎస్సి బాండ్స్ కొనుక్కోవచ్చు. ఎన్ఎస్సి బాండ్స్లో వచ్చిన ఒక 6.5 yearsకి మళ్ళీ మీకు మెచ్యూరిటీ వస్తుంది. ఈ 6.5 yearsలో లాస్ట్ ఇయర్ తప్ప మిగతా అన్ని సంవత్సరాల యొక్క ఇంట్రెస్ట్, అక్రూడ్ ఇంట్రెస్ట్ కెన్ బి యాడెడ్ టు ది సేవింగ్స్. మీరు సేవింగ్స్కి యాడ్ చేసుకోవచ్చు. మీరు ప్రాబ్లమ్స్ రేపు చేసినప్పుడు ఈ ప్రాబ్లమ్స్లో ఇవన్నీ తారసపడతాయి. తర్వాత ఏంటంటే మీకు రెండోది చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్. చిల్డ్రన్స్ ఎడ్యుకేషను మీకు ఎలా ఉంటుందంటే, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ ట్యూషన్ ఫీజ్ లిమిటెడ్ టు 2 children. విన్నారా? అంటే ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్, నాట్ ట్యూషన్స్ కానీ లేకపోతే ప్రైవేట్ ట్రైనింగ్ కానీ ఇవి పనికిరావు. ఓన్లీ ఫర్ యువర్ చిల్డ్రన్, నాట్ ఫర్ యూ ఆర్ ఫర్ యువర్ స్పౌజ్. మీ భార్యకి మీరు ఫీజు కట్టినా, మీ అందరూ మీకు అడ్వాన్స్డ్ స్టడీస్ కోసం ఫీజు కట్టినా చెల్లదండి. ఓన్లీ ఫర్ చిల్డ్రన్, దట్ ఈజ్ లిమిటెడ్ టు 2 children. మీకు కనుక 3 పిల్లలు ఉంటే ఏదో 2 ఫీజులు తీసుకోవచ్చు. దట్ ఈజ్ ఆప్షన్ ఈజ్ యువర్స్. విన్నారా? కాబట్టి ఏంటంటే 2 పిల్లలను లిమిటెడ్గా తీసుకోవాలి. తర్వాత థర్డ్ వన్ ఏంటంటే మీకు హౌసింగ్ లోన్ రీపేమెంట్. అంటే మీరు కనుక దాదాపు అందరూ కూడా ఇల్లు డబ్బులు ఉన్నా కూడా బ్యాంకును అప్రోచ్ అయ్యి బ్యాంకులోనే లోన్ తీసుకోవడానికి అలవాటు పడ్డారు. అయితే ఏమవుతుందంటే మీకు దాంట్లో ఈఎంఐలు ఎవ్రీ మంత్ ఈఎంఐలు కడతారు, ఈక్వేటెడ్ మంత్లీ ఇన్స్టాల్మెంట్. దాంట్లో కూడా మీకు ఏముంటుందంటే ఒకటేమో ప్రిన్సిపల్ పార్ట్, రెండోది ఇంట్రెస్ట్ పార్ట్. మీరు మామూలుగా టాలీలో ఈఎంఐలు చేశారు కదండి, దాంట్లో మీకు యాక్సిస్ బ్యాంక్ దిని హెచ్డిఎఫ్సి చూశారు. ఈఎంఐలో ప్రిన్సిపల్ పార్ట్ అండ్ ఇంట్రెస్ట్ పార్ట్. ఆ ప్రిన్సిపల్ రీపేమెంట్ పార్ట్ దీంట్లో ఉంటుంది. అంటే ఈ మొత్తానికి ఈ 3 కాంపోనెంట్స్ కలిపి కానీ ఏ ఒక్కటి కానీ 1,50,000 మించకుండా ఉండాలి. విన్నారా? 3 కలిపి 1,50,000 అయినా పర్వాలేదు, లేదా ఏ ఒక్కటైనా. ఎందుకంటే మీకు ఏ విధమైన సేవింగ్స్ పెట్టుకోకుండా
అంటే పిఎఫ్ అంటే దాదాపు ఎంప్లాయీస్కి ఉంటుంది, అదర్స్కి ఉండదు. మీరు కంప్లీట్ పిల్లల్ని చదివిస్తున్నారు అనుకోండి, ఇంజనీరింగ్ మెడిసిన్ చదివిస్తే అది ఇట్ విల్ బి మోర్ దాన్ 150 ఉన్నారా. అట్లనే లేకపోతే ఇవన్నీ ఏం పెట్టుకోకుండా హౌసింగ్ లోనే తీసుకున్నారనుకోండి, హౌసింగ్ లోన్ రీపేమెంటే 150 అయిందనుకోండి, అది అంటే ఏదైనా కానివ్వండి, ద లీస్ట్ అప్ టు 150 యూ కెన్ క్లెయిమ్. అంటే మీకు వచ్చిన గ్రాస్ టోటల్ ఇన్కమ్లోంచి ఎగ్జంప్షన్స్ తీసేసి ఉన్నారా, దాంట్లోంచి మీరు అదర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కలుపుకొని మీకు ఒక ఫార్మెట్ ఇస్తాను. ఆ ఫార్మెట్లో ఎట్లా హౌ టు క్యాల్కులేట్ ద ట్యాక్స్ లయబిలిటీ అనేది వస్తుంది మీకు. ఏదేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వస్తుంది. రేపొద్దున అదే ప్రాసెస్ మీరు ఐటీఆర్లో నింపాల్సి వస్తుంది. సో సెక్షన్ వైజ్ మనం డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకుందాం. కాబట్టి ఏంటంటే మీరు చేసేసిన తర్వాత ఒక్కొక్క సెక్షన్కి ఉన్న లిమిటేషన్ మీరు వాడుకోవచ్చు. 80Cలో లిమిటేషన్ ఈజ్ 150, యూ కెన్ క్లెయిమ్ ఉన్నారా. అది దాని తర్వాత దీంట్లో ఒక సబ్ సెక్షన్ ఉంది. ఈ సబ్ సెక్షన్ ఏంటి, 80CCC. అన్ని 80 మీదే ఉంటాయండి, మీకు అన్ని 80లో ఉంటాయి. దిస్ సెక్షన్ ప్రొవైడ్స్ రిడక్షన్ టు ఎన్ ఇండివిజువల్ ఫర్ ఎనీ అమౌంట్ పెయిడ్ ఆర్ డిపాజిటెడ్ ఇన్ ఎనీ యాన్యుటీ ప్లాన్, అంటే పెన్షన్ ప్లాన్ of LIC or any other insurer. The plan must be for receiving pension fund referred to section 10 bracket 23 AAB. If the annuity is surrendered before the date its maturity, the surrender value is taxable in the year of receipt. అది గుర్తుపెట్టుకోండి, మధ్యలో మెచ్యూరిటీ కాకుండా కనుక సరెండర్ చేసేస్తే ఆ సరెండర్ వాల్యూ ఇస్ ట్యాక్సబుల్ ఇన్ ది ఇయర్ ఆఫ్ రెసీట్. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ FAQsలో మీకు కవర్ అవుతాయి. తర్వాత మూడోది ఏంటంటే దీంట్లో 80CCD, దీంట్లో 80CCD, 80CCD2, 80CCD1B ఈ సెక్షన్లు ఉన్నాయి. 80CCDలో ఎలా ఉంటుందంటే డిడక్షన్ ఫర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ పెన్షన్ అకౌంట్. ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ సెక్షన్ 80D allowed to an individual who makes deposit to his pension account. Maximum deduction allowed is 10% of salary in case of taxpayer being an employee, or 10% of gross total income in case of a taxpayer being self-employed, or 150 whichever is less. ఉన్నారా. అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే గ్రాస్ పేలో 10%, లేకపోతే ఎంప్లాయీ అయితే 10%. సో అది తర్వాత ఏదైనా 150 వరకే ఇది ఉంటుంది. ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2017-18 in case of self-employed, maximum deduction is allowed 20% of gross salary instead of 10% earlier, subject to 150. గతంలో ఎలా ఉంటుంది, ఇద్దరికి బోత్ 10% ఉండేది. 2017-18 నుంచి అమెండ్మెంట్ ద్వారా మీకు 20% వరకు మీరు తీసుకోవచ్చు, పెన్షన్ ఫండ్లో మీరు వేసుకోవచ్చు. ఏదైనా సరే 150. కానీ హౌఎవర్ ది కంబైన్డ్ maximum limit for 80C, 80CCD and 80CCD1 deduction is 150, which can be availed. Deduction for self contribution to NPS, అంటే ఇది కాకుండా మీరు మీ అంతటా మీరు 150 లిమిటేషన్ ఉంది కదా, మీ దగ్గర డబ్బులు ఫండింగ్ అవకాశం ఉంది కాబట్టి మీరు 80CCD1Bలో కనుక డిపాజిట్ చేసుకున్నట్టయితే a new section 80CCD1B has been introduced for additional deduction up to 50,000 per amount deposited by taxpayer to their NPS account. Contribution to Atal Pension Yojana also eligible. Atal Pension Yojana కూడా పెట్టారు, దేనికి పెట్టుకున్నా 50 వరకు మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. దట్ 50,000 can be added to the 80C limit, that is 150 plus 50, that is 2 lakhs వరకు you can claim. లేదా in other cases it is limited to 150. సపోజ్ మీరు ఇవన్నీ లిస్టింగ్ చేయాలి ముందు, గ్రాస్ కంట్రిబ్యూషన్స్ ఎంతో లిస్టింగ్ చేసి సపోజ్ 2 లక్షలు వచ్చినాయి అనుకోండి, ఓన్లీ 80CCD1B లేకుండా పోతే 150 అది ఆటోమేటిక్గా 150 తీసుకుంటుంది మీకు. కాకపోతే మొత్తం టోటల్గా మీరు ఇన్వెస్ట్మెంట్ రాయాలి, రాసిన తర్వాత తీసుకుంటుంది అది. విన్నారా. అది తర్వాత ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ టు NPS 80CCD2 ఒకటి ఉంది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు జనరల్గా పిఎఫ్లో మనం 12% మన శాలరీలోంచి కట్ చేసుకుంటాం, 12% వాళ్ళు కలుపుతారండి. కానీ ఈ 12% మనం అట్ ది టైమ్ ఆఫ్ విత్డ్రాల్ ఆఫ్ అవర్ పిఎఫ్ దట్ విల్ బి యాడెడ్ అండ్ విల్ బి రిటర్న్ బ్యాక్. కానీ అది కలపడానికి మన ఇన్వెస్ట్మెంట్లో కలపడానికి లేదు. కానీ దీంట్లో మాత్రం బోత్ ది థింగ్స్ కెన్ బి క్లబ్డ్ అండ్ కెన్ బి అవాయిడ్. అంటే ఓవర్ అండ్ అబోవ్ ఇది. ఇప్పుడు ఎవరైతే ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ ఉంటుందో ఆ ఎంప్లాయీస్ కంట్రిబ్యూషన్ ఏమో 80Cలో వచ్చేస్తుంది మామూలుగా. ఎంప్లాయర్స్ కంట్రిబ్యూషన్ ఏదైతే ఉందో
ఇన్ అడిషన్ టు 150. దానికి కూడా నేను మీకు ఉదాహరణగా నేను ఫామ్ 16 మీకు చూపిస్తాను నేను. దాంట్లో కూడా ఏంటంటే 80cc 2 బ్రాకెట్లో 2ది మీరు కెన్ అవైల్ ఓవర్ అండ్ అబోవ్ దట్ 80C లిమిట్, దట్ 150 లిమిట్ కన్నా ఉంటుంది. 60,000 కావచ్చు, 70,000 కావచ్చు, అది మీరు చూసుకో, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే మీకు తెలిసిపోద్ది, మీకు ఫామ్ 16లో పిఎఫ్ అనేది ఉండదు అక్కడ. పిఎఫ్ లేని చోటకి ఈ అవకాశం ఉంది, అది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పిఎఫ్, ఎన్పిఎస్ రెండూ ఉండవండి, క్లియర్గా అక్కడ మార్క్ చేసి ఉంటుంది, అది మాత్రం మీరు గమనించాలి. ఉన్నారా? తర్వాత డిడక్షన్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఈక్విటీ స్కీమ్ ఆర్జీఈఎస్, అది ఎక్కడా లేదు, దట్ వాజ్ డిస్కంటిన్యూడ్. కానీ అది ఒకవేళ గనక పాతది ఏదైనా ఉంటే మీరు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మాత్రం అవకాశం ఉంది. తర్వాత సెక్షన్ 80D, 80DDలో డిడక్షన్ ఫర్ ప్రీమియం పెయిడ్ ఫర్ మెడికల్ ఇన్సూరెన్స్. డిడక్షన్ ఈజ్ అవైలబుల్ అప్ టు 25,000 to a taxpayer for insurance of self, spouse and dependent children. If individual or spouse is more than 60 years old, the deduction is available 50,000 rupees. An additional deduction for insurance of payments is available to the extent of 25,000. If less than 60 years old, and 50,000 if parents are more than 60 years old. For uninsured senior citizens, medical expenses incurred up to 50,000 shall be allowed as a deduction under section D. ఒకప్పుడు ఎలా ఉండేదంటేనండి, 25,000 మీకు 30,000 రూపాయలు మీ పేరెంట్స్కి మీకు అవైలబిలిటీ ఉండేది. అంటే ఇక్కడ మాత్రం అక్కడ 80Cలో సేవింగ్స్ మాత్రం మీరు మీ ఫ్యామిలీ వరకే పరిమితం, పేరెంట్స్ చేస్తే పనికి రాదు మీకు. కానీ దీంట్లో ఎలా ఉందంటే, యూ కెన్ మేక్ డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ యువర్ పేరెంట్స్ అకౌంట్. పేరెంట్స్ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ యూ, వాళ్ళు మీ మీద ఆధారపడి జీవించాల్సిన పరిస్థితి ఇక్కడ లేదు. కాబట్టి ఏంటంటే ఆ విధంగా వాళ్ళ పేరున కట్టిన ఇన్సూరెన్స్ కూడా మీరు అవైల్ చేసుకోవచ్చు. కానీ తర్వాత ఏమో దీన్ని 2 years బ్యాక్ మీకు 8 years దాటిన వెరీ సీనియర్ సిటిజన్ కనుక మీ చోటు ఉంటే వాళ్ళకి 30,000 రూపాయల వరకు మెడికల్ ఎక్స్పెన్సెస్ కెన్ బి అవైల్డ్ అన్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం. ఎందుకు అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్లో వాళ్ళని అడ్మిట్ చేసుకోరు కాబట్టి. తర్వాత లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే దాన్ని మీకు దే ఎన్హాన్స్డ్ ది లిమిటేషన్ 30 to 50,000 అండ్ రిలాక్స్డ్ ది ఏజ్ అప్ టు 60. 80 నుంచి 60 చేశారు, రిలాక్స్ మీకు ఇది అమౌంట్ మాత్రం 30 to 50 చేశారు. కాబట్టి ఏంటంటే మీరు హ్యాపీగా 50,000 రూపీస్ టువర్డ్స్ మెడికల్ ఎక్స్పెన్సెస్, జనరల్ మెడిసిన్ ఎక్స్పెన్సెస్, ఎందుకంటే దానికి సెపరేట్గా ఒక డిసీజ్, స్పెసిఫైడ్ డిసీజ్ ఉండక్కర్లేదు. మీకు బీపీ కానీ, షుగర్ కానీ, అది కానీ ఏ డిసీజ్ అయినా పర్వాలేదు, వాళ్ళకి కొన్న మెడికల్ బిల్స్ మీకు అవైలబుల్ ఉంటే యూ కెన్ డిడక్ట్ 50,000 రూపీస్ టు యువర్ హెల్త్ స్కీమ్. ఉన్నారా? తర్వాత ఒక 5,000 రూపీస్ వరకు ప్రివెంటివ్ మెడికల్ స్కీమ్ అంటారు దిస్ స్కీమ్. సపోజ్ మీరు ఏ విధమైన హెల్త్ స్కీమ్లో లేరు అనుకోండి, ఒక 5,000 అయినా మీరు అవైల్ చేసుకోవచ్చు. లేదు మీరు ఒక 20,000 రూపాయలు మీరు చేసి నాన్నగారి పేరున ఒక 50,000 చేశారనుకోండి, 5,000 రూపాయల గ్యాప్లు, అంటే ఇది 5,000 ఈజ్ విత్ ఇన్ ది స్పెసిఫైడ్ లిమిట్, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంతేగాని ఇది 5,000 ఎడిషనల్ కాదు. 5,000 రూపాయలు దీంట్లోనే, ఈ లిమిట్లోనే, ఈ షెడ్యూల్ లిమిట్లోనే ఉంది కాబట్టి అది గమనించి మీరు చేసుకోవాల్సిన అవసరం ఉంది. సిన్స్ 2012 చిదంబరం గారు గ్రాంట్ చేసిన ప్రివెంటివ్ మెడికల్ స్కీమ్, ఐఎమ్ మేకింగ్ యూజ్ ఆఫ్ దట్ సిన్స్ దట్ పీరియడ్. సో దీని గురించి చాలామందికి అవగాహన ఉండదు, చాలామంది దీన్ని అవైల్ చేసుకోరు. సో దీంట్లో లిమిటేషన్ చూడండి. ఇన్సూరెన్స్ ఎగ్జామ్షన్, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ 25,000 అండి, అంటే మీరు, మీ భార్య, పిల్లలు. సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ప్లస్ పేరెంట్స్ 25,000, 50,000, అంటే పేరెంట్స్ కూడా బిలో సీనియర్ సిటిజన్స్ అయితే. సెల్ఫ్ అండ్ ఫ్యామిలీ ప్లస్ పేరెంట్స్ సీనియర్ సిటిజన్స్ అయితే 25,000, 50,000, 75,000 యూ కెన్ క్లెయిమ్. సెల్ఫ్ సీనియర్ సిటిజన్, ఫ్యామిలీ అండ్ ఫ్యామిలీ ప్లస్ పేరెంట్స్ ఇద్దరు సీనియర్ సిటిజన్సే, వృద్ధులైతే మీకు ఒక 50,000, వాళ్ళకి ఒక 50,000, ₹1,00,000. ఈ 50,000 మీరు సీనియర్ సిటిజన్స్ అయితే మీరు ఇన్సూరెన్స్ చేయకపోయినా
తక్కువ ఇన్సూరెన్స్ చేసినా మిగతా మెడికల్ బిల్స్ కవర్ అయినా కూడా యూ కెన్ క్లెయిమ్ స్ట్రైట్ అవే 1,00,000 రూపీస్ ఫ్రమ్ యువర్ ఇన్కమ్ నారా. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు అవైల్ చేసుకోవడానికి 100% ఛాన్స్ ఉంది నారా. దాని తర్వాత 80DD, ఇప్పుడు మనం 80C పెట్టుకున్నాము, 80Dలో మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. 80DDలో ఏంటంటే డిడక్షన్ ఫర్ రిహాబిలేషన్ అవి హ్యాండిక్యాప్డ్ డిపెండెంట్ రిలేటివ్. డిపెండెంట్ రిలేటివ్ అంటే మీ మీద ఆధారపడ్డ బంధువు. ఎవరి బంధువులు? భార్య పిల్లలు, వాళ్ళు ఎట్లయినా మీ మీద డిపెండ్ అయిన వాళ్ళే. అమ్మా నాన్న, తర్వాత అన్న తమ్ముడు, అంటే మీ మీద డిపెండ్ అయి ఉండాలి వాళ్ళు. 80Dలో డిపెండెన్స్ లేదు, కానీ ఇక్కడ డిపెండ్ అయి ఉంటే మాత్రమే ఇది వర్తిస్తుంది. సో ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఆన్ మెడికల్ ట్రీట్మెంట్ ఇంక్లూడింగ్ నర్సింగ్ ట్రైనింగ్ అండ్ రిహాబిలేషన్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ డిపెండెంట్ రిలేటివ్. అంటే మీ మీదనే ఆధారపడి వాళ్ళ సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సంపాదించుకుని బతకలేని పరిస్థితిలో మీ మీద ఆధారపడి ఉంటే జస్ట్ మీరు ఒక డిక్లరేషన్ ఇచ్చి యూ కెన్ క్లెయిమ్ దిస్ నారా. ఎందుకంటే వీళ్ళకి మెడికల్ దీంట్లో ఏ విధమైన మెడికల్ ఎక్స్పెండిచర్ ఉండదు. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మీకు హియరింగ్ ఇంపైర్మెంట్, చెవుడు కానీ, తర్వాత దృష్టి దోషం కానీ, తర్వాత మనకి కాళ్ళు పనికి రావడం, డమ్ అండ్ డఫ్ కానీ, వీటికి మీరు మెడిసిన్స్ ఏం వాడరు. కాబట్టి మెడికల్ బిల్స్ నీడ్ నాట్ ఎంక్లోజ్ మెడికల్ బిల్స్. కాకపోతే దీనికి సర్టిఫికెట్ యూ కెన్ హ్యావ్ టు అబ్టైన్ ఏ సర్టిఫికెట్ ఫ్రమ్ ది మెడికల్ బోర్డ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ హాస్పిటల్, జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మీరు ఒక దానికి మీ ఓపీలోకి వెళ్ళి టెస్ట్ చేయించుకున్నట్టయితే మీకు ఒక దానికి మీకు డిజేబిలిటీ పర్సంటేజ్ అక్కడ వస్తారు. దానికి 15 డేస్కి ఒకసారి మీకు మెడికల్ బోర్డు 5 డాక్టర్లు ఉంటారు, వాళ్ళు సర్టిఫై చేసి మీకు ఇస్తే దాంట్లో కొన్ని రెన్యువల్ సర్టిఫికేట్లు ఉంటాయి, కొన్ని పర్మనెంట్ సర్టిఫికేట్లు ఉంటాయి. రెన్యువల్ డేట్ తర్వాత కనుక మీరు మళ్ళీ రివాలిడేట్ చేయించుకోకపోతే పనికిరావు. ఎందుకంటే కొంత క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాడు మాత్రం రెన్యువల్ సర్టిఫికేట్ ఇస్తారు, లేకపోతే పర్మనెంట్ సర్టిఫికేట్ ఇస్తారు. యూ కెన్ క్లెయిమ్ 75,000 రూపీస్ ఇఫ్ ద డిపెండెంట్ ఈజ్ బిలో అబవ్ 40% అండ్ బిలో 80% డిజేబిలిటీ ఉంటే మీరు సర్టిఫికేట్లో రాసుంటే మీకు యూ కెన్ క్లెయిమ్ స్ట్రైట్ అవే 75,000 రూపీస్ వితౌట్ ఎనీ మెడికల్ బిల్. ఇఫ్ ద సివియారిటీ ఈజ్ మోర్ దాన్ 80%, సివియర్ డిజేబిలిటీ అంటారు దాన్ని యూ కెన్ క్లెయిమ్ 1,25,000 రూపీస్ విత్ ది సేమ్ సర్టిఫికేట్ అన్నారా. వేర్ ఇక్కడ రాసిన వేర్ డిజేబిలిటీ is 40% or more but less than 80%, fixed deduction is 75,000. Where there is a severe disability, a fixed deduction of 1 lakh. A certificate of disability is required from the prescribed medical authority. A person with severe disability means a person with 80% or more of one or disabilities as outlined in section 56(4) of the persons with disability equal opportunity foundation and దీంట్లో ఉంటుంది అది. For financial year 2015-16, the deduction limit is 50,000 and highest is 75,000. Now it is enhanced to 15 నుంచి 75 అయింది, 1 lakh నుంచి 125 అయింది. Relative means the dependent relative can be spouse, భార్య, భర్త, children, parents, brothers and sisters, siblings also, అంటే కజిన్స్, అంటే పెటర్నల్ బ్రదర్స్, పెటర్నల్ సైడ్ అండ్ మెటర్నల్ సైడ్, అమ్మ సైడు నాన్న సైడ్ కూడా వీళ్ళ సిబ్లింగ్స్ అంటారు అన్నారా. అసెండెంట్ అండ్ డిసెండెంట్ రిలేటివ్స్ అంటారు. వాళ్ళందరూ ఉంటే కనుక మీరు వాళ్ళని అలా వాడుకోవచ్చు. మరి ఎటువంటి డిజేబిలిటీస్ దీంట్లో కవర్ అవుతాయంటే ఒకసారి జస్ట్ చూద్దాం. బ్లైండ్నెస్ అంటే అంధత్వం, లో విజన్ అంటే పూర్తిగా అంధత్వం, లేకపోతే లో విజన్ అంటే కళ్ళు పూర్తిగా కొంచెం కనపడకపోవడం, లెపర్సీ, మోటార్ డిజేబిలిటీ, హియరింగ్ ఇంపైర్మెంట్ చెవుడు, మెంటల్ రిటార్డేషన్ పిచ్చిగా ఉండటం, మెంటల్ ఇల్నెస్, ఇవన్నీ కూడా మీకు ఉంటాయి. తర్వాత ఏంటంటే మీరు కనుక ఓపీలో టెస్ట్ చేయిస్తే పేషెంట్ని, పేషెంట్ డాక్టరు ఆ యొక్క డిసీజ్ ఏంటి, డిజేబిలిటీ అంటే మీకు రాసి దాంట్లో మెన్షన్ చేస్తారు. కాబట్టి ఈ విధంగా మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఇది చదవండి. తర్వాత ఏంటంటే మీరు ఇంకోటి అంతకుముందు కూడా చెప్పాను, మీరు ఎప్పటికీ చాలా క్లాసులో ఉండనివ్వండి, తర్వాత క్లాసులోంచి అయిపోనివ్వండి, ఎప్పటికీ మీరు నెట్ని ఆశ్రయించండి. ఇప్పుడు నేను 80D చెప్పాను, 80DD చెప్పాను, 80C చెప్పాను. మీరు
తగిన నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకోవడానికి అలవాటు పడండి. నా నోట్స్‌కే పూర్తిగా బద్దులు కాకండి. ఎందుకంటే మీరు డెవలప్ కావాలంటే అది లేకపోతే ఇది సరిపోతుంది. కాబట్టి రేపొద్దున 80D అంటూ కొడితే మీకు ఖచ్చితంగా 80D లేటెస్ట్ అని కొట్టండి. ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. 4, 5 చూడండి. దీంట్లో ఏది బెటర్‌గా ఉందో చూడండి. ఒకవేళ గనక నేను చెప్పిన దానికి, దానికి ఏమైనా డిఫరెన్స్ ఉంటే మీరు అడిగే ప్రయత్నం చేయండి. అది ఎప్పటికీ చెప్తున్నాను నేను అకౌంట్స్‌లో గాని, లేపోతే ఈ టాక్సేషన్‌లో గాని మీరు ఆ విధంగా అది నెట్‌ని ఆశ్రయిస్తే మీకు చాలా డెవలప్‌మెంట్‌కి చాలా అంటే చాలా అవకాశాలుంటాయి కాబట్టి యూ ప్లీజ్ యుటిలైజ్ ద ఛాన్స్ త్రూ ద నెట్. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ టుడే.